పంట మొదటి రాగానే మొదటి పంట దేవుడికి ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి అట్లా ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఇది ఆ విధంగానే నవధాన్యాల్ని ఔషధులన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఏ ధాన్యమైతే వృద్ధి చెందుతుందో ఈ సంవత్సరంలో ఆ ధాన్యం పంట వేసినట్లయితే చక్కగా ఆ ప్రాంతం అంతా కూడా ఆ పంట ఎక్కువగా వృద్ధి చెందుతుంది అని మనకు వేదం ద్వారా నిరూపణ అయ్యిందేనటువంటిది. కనుక ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ధాన్యములన్నీ కూడా భగవంతుడికి మొదటి పంటని మనం ఏ విధంగానైతే సమర్పిస్తామో ఇక్కడ ఈ ఆరాధనలో జరిగేటువంటి మంత్ర తంత్ర క్రియ శ్రద్ధ భక్తి లోపాలన్నీ కూడా సవరిస్తూ భగవంతుడా ఈ యొక్క పుష్పాలను తీసుకో అని చెప్పి మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి అని చెబుతారు కదా. ఆ విధంగా మన భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ జరిగేటువంటి ఆరాధనలో భగవంతుడికి నామ సమర్పణ చేస్తూ ఈ పుష్పాలని మనం సమర్పణ చేస్తాం. ఒక్కొక్క స్థానము యందు ఆ పుష్పాలని భగవంతుడికి ఒక్కొక్క అర్చనలో ఒక్కొక్క ఆరాధనలో ఆయా అంగాల యందు సమర్పణ చేయాలి. ఆ విధంగా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము.